అమెరికా డ్రీమ్ ఎంతోమంది భారతీయుల కళ. ఎన్నో కష్టాలు సాధనల తర్వాత ఆ కళ నిజమైంది. కానీ ఒక దశకు చేరుకున్నాక ఇక్కడే జీవితాంతం ఉండాలా, లేక తిరిగి భారతదేశానికి వెళ్ళాలా అనే ప్రశ్న చాలామంది మనసుల్లో మెల్లగా తెలుస్తోంది. అమెరికా అవకాశాలకు కొదవలేని దేశం, కానీ ఇక్కడ జీవితం అంత తేలిక కాదు. యువతకు, శక్తిమంతులకు ఈ దేశం సరిపోతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ, వేగం తగ్గే కొద్దీ జీవితం కొంత విచిత్రంగా అనిపించవచ్చు. ముఖ్యంగా వైద్య సేవలు ఇక్కడ చాలా ఖరీదైనవి. వృద్ధులు వ్యాధులతో బాధపడే సమయంలో మంచి వైద్యం పొందడమే పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి భిన్నంగా భారత్లో కుటుంబ బంధాలు, సమాజం ఇచ్చే మద్దతు చాలా సహాయకరంగా ఉంటాయి. అంతేకాకుండా అమెరికాలో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఉద్యోగం పోయిన వెంటనే లభించే మద్దతు చాలా తక్కువ. దీంతో కొందరు మానసికంగా అలసిపోతారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నాళ్ళిక్కడ అనే ప్రశ్న చాలా మంది భారతీయుల మనసులో మెదులుతూ ఉంటుంది. అయితే తిరిగి వెళ్తాం అని అనుకోవడం అంత సులువు కాదు. కానీ నిజంగా వెళ్ళడం మాత్రం అంత తేలిక కాదు. ఇక్కడ ఇళ్లకు లోన్లు ఉంటాయి. పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. వారి భవిష్యత్తు ఈ దేశంతోనే ముడిపడి ఉంటుంది. ఒక్కసారిగా ఇక్కడ ఇవన్నీ వదిలేసి తిరిగి వెళ్తే అది పూర్తిగా తెలియని ప్రపంచంలోకి మరోసారి అడుగుపెట్టినట్లే అవుతుంది. అయినా కూడా చాలా మంది హృదయాల్లో ఏదో ఒక రోజు తిరిగి వెళ్తామనే చిన్న ఆశ వెలుగుతూనే ఉంటుంది. జీవితంలో ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఆశే కాస్త ఊరటనిస్తుంది. అమెరికాలో భారతీయుల జీవితం కేవలం విజయం లేదా వైఫల్యానికి సంబంధించింది కాదు. ఆ రెండు ప్రపంచాల మధ్య ఉండే ప్రయాణం. ఓవైపు అవకాశాల ప్రపంచం, మరోవైపు అనుబంధాల ప్రపంచం. చాలా మందికి తిరిగి వెళ్లాలనే ఆలోచన ఉన్నప్పటికీ నిజంగా తిరిగి వెళ్లే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు.